Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నోవాటెల్ హోటల్ దగ్గర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు మీరైతే చూస్తున్నారు. తీవ్రమైన నిరసనలు తెలుపుతున్నారు జనసేన పార్టీ నాయకులు. ఇప్పటికే విఐపి రోడ్లో ఏదైతే రహదారి మూసివేయటం వల్ల విశాఖ ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందంటూ జనసేన పార్టీ గత కొన్ని నెలలుగా నిరసన కార్యక్రమాలు చేస్తోంది. అయితే జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు మహాధర్నాలో కూర్చునేందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా నోవాటెల్ హోటల్ వద్దే మనోహర్ గారిని అడ్డుకునే పరిస్థితులు చూసాం. సో ఇప్పటికీ గంటల పాటు నోవాటెల్ హోటల్ వద్ద కూర్చొని తీవ్ర నిరసన తెలిపినటువంటి జనసేన పార్టీ నాయకులను కానీ నాదెండ్ల మనోహర్ గారిని కానీ భారీ పోలీసు బలగాలను మోహరింప చేసి అడ్డుకున్న పరిస్థితి చూసాం. అరెస్టుల పర్వం అయితే అన్యాయంగా క్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు విఐపి రోడ్లోనే ఏదైతే ఎంవివి సత్యనారాయణ దారుణంగా చేసినా అదే ఇప్పుడు భారీ గేట్లు తొలగించే వరకు మా డిమాండ్ చాలా బలంగా తీసుకెళ్తాం. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. రాత్రి టీడీఆర్లు తెప్పించుకొని అన్ని అంతస్తులు బలంగా నిర్మించిన ఎంవివి సత్యనారాయణ రాత్రి ఆ భారీ గేట్లు తొలగించలేడు, ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టు చేస్తున్నాడు. ఖచ్చితంగా దీని మీద జనసేన పార్టీ గళమెత్తుతుంది, బలంగా నిలబడుతుంది. ఖచ్చితంగా దీని మీద మనోహర్ గారు చాలా బలంగా నిలబడ్డారు. ఇప్పుడు అక్రమంగా మాకు అరెస్ట్ చేయడానికి వచ్చారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ బ్యారికేడ్లు తొలగించాలి. ఏదైతే విఐపి రోడ్ లో రహదారి మూసివేయటాన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తుందో ఈ నేపథ్యంలోనే నాయకులను పోలీసు బలగాలు అడ్డుకోవటాన్ని తీవ్రంగా నేతలంతా అయితే వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం నోవాటెల్ వద్ద అయితే పోలీసు వాహనం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఇక్కడ ఎక్కించడం కూడా జరిగింది. సో మనోహర్ గారి అరెస్టుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమస్యపై పోరాడేందుకు, ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా నిరసన ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన విశాఖ రాబోతున్నట్లు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసు వాహనంలో నాదెండ్ల మనోహర్ గారిని అలాగే ఎమ్మెల్యేని మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కించిన పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే మీరు చూస్తున్నారు పోలీసుల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసు వాహనంలో నాదెండ్ల మనోహర్ తో పాటు పంచకర్ల రమేష్, పంచకర్ల సందీప్ తదితరులను అయితే పోలీసులు తీవ్ర స్థాయిలో అడ్డుకొని స్టేషన్స్ కు తరలించిన పరిస్థితి. జై జనసేన, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ప్రజల బార్కోడ్లు తీయమని మేము ఆరాటపడుతుంటే పోలీసులు అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. దేనికి మేనేజ్ చేస్తున్నారు? ఆడవాళ్ళని కూడా చూడకుండా చూసిన చేతులు వేసి మరీ తీసుకెళ్తున్నారు. ఏం చేసామని చెప్పండి. ఏమని చేసామని అసలు ఎంత శాంతియుతంగా ప్రజల నిర్ణయం మేరకు మేము మా అధినేత కళ్యాణ్ గారు చెప్పిన మేరకు మేము నిరసన శాంతియుతంగా చేస్తున్నాం. దానికి లేడీస్ అందరినీ జుట్టుపట్టి
న్యాయ పోరాటం చేస్తాం, ప్రజల కోసం చేస్తున్నాం. అది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా తెలుసుకోవాలి. జై శాంతియుతంగా పోరాటం చేస్తుంటే పోలీసులు అక్రమంగా మా మనోహర్ సార్ని అందరినీ అరెస్ట్ చేశారు. మమ్మల్ని కూడా లేడీస్ అని చూడకుండా జుత్తులు పట్టుకున్నారు, ఫోన్లు ఆగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? జై జనసేన, జై జనసేన, జై జనసేన. సార్ మేము శాంతియుతంగా ధర్నా చేస్తాం సార్. బార్కెట్లు తొలగించాలి. లేడీస్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చిన చేతులు ఎక్కడ పడితే అక్కడ చేతులు తీసుకెళ్తున్నారు. ఏంటి దొంగల రాజ్యం? దేనికి? మా నాయకుడు మనోహర్ గారు చేశారు, తాతారావు గారు చేశారు. అందరినీ చాలా దారుణంగా ఈడ్చుకెళ్లారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్లారు. వీళ్ళు పోలీసు అమ్ముడుపోతున్నారా? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా? వస్తారు. మా నాయకుడు మా కోసం తప్పకుండా వస్తారు. మేము పోరాటానికి ఆయన పిలుపు మీద మేము పోరాడతాం. ఆ మార్కెట్లు తొలగించే వరకు కూడా మేము నిరసన ఇలాగే పోరాడుతాం. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మా సొంత నిర్ణయాలు కాదు, ప్రజల ఇబ్బంది కొరకు మేము శాంతియుతంగా పోరాడాలనుకున్నాం. ప్రజల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు జనసేన చేస్తున్న ప్రయత్నాన్ని తీవ్రంగా పోలీసులు భారీ బలగాలతో అడ్డుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది జనసేన వీర మహిళలు ప్రశ్నిస్తున్నారు. తమ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని కూడా అరెస్ట్ చేయడంతో తమ అధినేత వస్తారు, పవన్ కళ్యాణ్ తోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, మార్కెట్స్ వెంటనే, మార్కెట్స్ వెంటనే, మార్కెట్స్ వెంటనే. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం మరొక వాహనంలో పోలీసులైతే జనసేన పార్టీ నాయకులను తరలిస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. సో ఎక్కడైతే కనుక భారీగా ఈ రోజు మమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తున్నారు. ఇది అక్రమ అరెస్ట్ చేస్తున్నారు ఆడవాళ్ళు అని. పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం ఖచ్చితంగా. టైకున్ వద్ద బ్యారికేడ్లు తీసే వరకు మా పోరాటం అయితే ఆగదు. టైకున్ దగ్గర బ్యారికేడ్లు తొలగించే వరకు మా పోరాటం ఆగదు. నిజంగా ఈ రోజు ప్రజాపక్షాన ఉండే మేము అడిగినందుకు ఇన్ని అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి.